హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే డోరీ అండ్ హ్యాంగింగ్స్ ఎలా తయారు చేసుకోవాలి. డోరీ సన్నగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ తయారు చేసుకుంటున్నాం. హ్యాంగింగ్స్ మనకి హాఫ్ రౌండ్లో కటింగ్ చేసుకోండి. ఫీజింగ్ ఉంటే ఫీజింగ్, లేకపోతే మామూలుగా క్లాత్ కటింగ్ చేసుకుని దాని మీద రౌండ్ తిప్పేసుకోవచ్చు. ఫీజింగ్ అయితే మీకు ఫినిషింగ్ అయితే బాగుంటుంది. స్టిఫ్గా ఎక్కువ చేస్తాం. ఫీజింగ్ అయితేనే బెస్ట్. ఫీజింగ్ కటింగ్ చేసుకుని నీట్గా ఐరన్ చేసుకుని ఇప్పుడు మనం ఇలా టిచ్చింగ్ చేసుకుంటాం కదా, ఇలా టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఫీజింగ్ మీద కుట్టు పడుకోకుండా సైడ్ అంటే ఒక క్లాత్ మీద పడేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఫీజింగ్ మీద పడితే మళ్ళీ అక్కడక్కడ హెచ్చు తగ్గుల కింద వస్తుంది, ఉబ్బుబ్బుల కింద. ఫీజింగ్ మీద పడకుండా నీట్గా టిచ్చింగ్ అని చేసుకోండి. ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇలా తిప్పుతున్నాం కదా, సేమ్ వీడియోలో చేసినట్టే నీట్గా ఉల్టా తిప్పుకొని నీట్గా మన ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు. లేదు అవసరం లేదు, నేను ఇలాగా చేత్తోనే నీట్గా గీడుకుని లైన్ చేసుకుంటాను అనుకుంటే లైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి డోరీ మనకి సన్నగా రావాలంటే ఎలాగా? ఇప్పుడు చాలామంది లావుగా కొడతారు. లావుగా అంటే బాగోదు. సన్నగా కావాలనుకుంటే కనుక మన దగ్గర పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, ఆ పైపింగ్ థ్రెడ్ పెట్టుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పైపింగ్ కూడా తయారు చేసుకునే విధానం కూడా దీంట్లో తెలిసిపోద్ది. ఇప్పుడు మనకి రించ్ ఒకటి తీసుకోండి, 7-6 రించ్. ఎందుకంటే మన పాదాన్ని అటు ఇటు జరుపుకోవడానికి. ఎందుకంటే సూది సెంటర్లో ఉంటుంది ఇప్పుడు పాదంలో. ఇప్పుడు సెంటర్లో కాకుండా వారికి వెళ్ళాలి. పాదం వారికి అంటే మనం ఏ సైడ్కి అయితే కుట్టుకుంటున్నామో ఆ సైడ్కి జరుపుకునేలాగా. ఇప్పుడు చూస్తున్నారు కదా, సేమ్ అలాగే పాదం అటు ఇటు జరుపుకోవడం వల్ల మనకి సింగల్ పాదం అవసరం లేకుండా డబల్ పాదం మీదే పైపింగ్ అనేది చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. అలాగే ఇలాగ డోరీలు కూడా మనకి సన్నగా రావడానికి కూడా సులువుగా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను పైపింగ్ థ్రెడ్ పెట్టి డోరీ తిప్పడం ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ముందుగా సూది పక్కకు తిప్పుకున్నాం కదా, నీట్గా టిచ్చింగ్ అని చేసుకోండి. అంటే పైపింగ్ మీద పడకుండా టిచ్చింగ్ అని చేసుకోండి. ఎందుకంటే అలా చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ డోరీ అనేది బాగా సన్నగా రావడం, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది బొటిక్ల్లో సన్నగా రావడానికి అనేది ఇలాగ టిచ్చింగ్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం లావుగా కుట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మన డోరీ తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అక్కడిక్కడ సన్నగా తిప్పేశారు అనుకో, డోరీ మీకు రోజైనా తిరగదు. ఎందుకంటే బాగా లేట్గా తిరిగిద్ది. ఇదనుకో వెంటనే సింపుల్గా అనేది సులువుగా సునాయాసంగా చాలా ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు దాంట్లోంచి మనం డోరీ థ్రెడ్ తీసేసి మనకి ఖర్చు ఎంత కావాలి అంటే డోరీ సన్నగా రావాలి కాబట్టి ఖర్చు తక్కువ పెట్టుకోవాలి. అక్కడ మనం కుట్టుకునే దానికి ఆ ఖర్చు సరిపోద్దా, కరెక్ట్గా రావాలి. రౌండ్ షేప్లో రావాలంటే నీట్గా ఖర్చు అనేది నీట్గా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి మిషన్ సూది ఉంటుంది కదా, ఒక మిషన్ సూది ఒకటి తీసుకుని దారం 4 పేటలు ఎక్కించుకోండి. ఎందుకంటే తక్కువ పేటలు ఎక్కించుకున్నారంటే అది లాగినప్పుడు తెగిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనేసి మనం 4 పేటలు ఎక్కించుకుంటే 4 పేటలు 8 పేటలు అవుద్ది. ఆ 8 పేటలు మనకి ఎంత లాగినా కానీ గమ్ముని తెగే అవకాశం ఉండదు. దానికోసం అనేది 4 పేటలు సూదులు దారం ఎక్కించుకుంటే మనకి 8 పేటలు వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఎక్కించాను.
నీట్గా సమానంగా చూసుకుని మనకి ఎంత అయితే కావాలో అంతలాగా అక్కడికి ముడేసుకుని ఎక్స్ట్రా ఉన్నది నీట్గా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం చూపించాను కదా లావుగా ఉన్నది అనేసి, లావుగా ఉన్న వైపు నీట్గా కుట్టుకుని దారంతో ఇలా లాక్కోండి. ఇప్పుడు సూది వెనకమాల నుంచి పంపి హోల్ నుంచి నీట్గా ఇప్పుడు మనం పంపుతున్నాం కదా సేమ్ అలాగే నీట్గా పంపండి. పంపిన తర్వాత సూది వచ్చిన తర్వాత ఈ మిషన్కి హోల్స్ ఉంటాయి కదా దారం కాడ, ఆ హోల్స్ కాడ పెట్టుకోండి అది సూది. ఇప్పుడు ఇది నీట్గా లాగాలి. దీన్ని ఎలా పడితే అలా లాగినా దారం దిగిపోద్ది, మళ్ళీ చిక్కుపడి మళ్ళీ రాదు. అందుకే నీట్గా వన్ సైడ్కే ఖర్చు వచ్చేలాగా నీట్గా లాగండి. చూస్తున్నారు కదా ఇప్పుడు అలాగే. ఇప్పుడు ఎంత ఈజీగా వస్తుందో చూడండి. ఇది బెనారస్ పట్టులోది ఇది క్లాత్. అదే అంత నీట్గా వస్తుందండి. క్రేపు పట్టు అంటే ఇంకా సులువుగా వస్తుంది. చూసారా, వీడియో స్పీడ్ అనేది పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ మీకు అర్థం అవడం కోసం ఇంకో థ్రెడ్ చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తుందో. కరెక్ట్గా మనం చేతి బ్యాలెన్స్తోనే డోరీ అనేది నీట్గా లాగాలి. ఎందుకంటే అలా లాగడం వల్ల ఎక్కడ చిక్కు పడుకోకుండా నీట్గా సన్నగా అనేది వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా హ్యాంగింగ్స్, అది నీట్గా ఇలాగా వన్ సైడ్ పెట్టుకుని డోరీకి యాడ్ చేసుకోండి. మనకి ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు. 4 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, 1 వేసుకోవచ్చు. నేను ఈ డోరీకి అయితే 2 హ్యాంగింగ్స్ వేస్తున్నా. చూస్తున్నారు కదా ఈ కోన్స్ అంటారు ఎక్కువ శాతం, ఎంత నీట్గా వచ్చిందో. అలాగే నేను మిషన్ ఎక్కినప్పుడల్లా ఏదో వీడియో తీస్తాను, పెడతాను. ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో మట్టుకి కంపల్సరీగా మీరు ఏ వీడియో కావాలో ఆ వీడియో కోసం కామెంట్ చేస్తే తప్పకుండా వీడియోని చేస్తాను. ఎందుకంటే నాకు వీడియోలు అంతగా ఐడియా లేదు కాబట్టి